Hi, I'm Dr. Balaraj Naidu. Today I'm going to discuss about different types of bone healing. So చాలా మంది పేషెంట్స్ మా దగ్గరికి అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్లో 1 to 10% ఆఫ్ ద పేషెంట్స్ కమ్స్ విత్ సివియర్ నాన్ యూనియన్ ఆఫ్ ద బోన్స్, అంటే సర్జరీ చేసిన తర్వాత బోన్ అతుక్కోదు. సో నాన్ యూనియన్ అంటే ఏంటి? యూజువల్గా ఫ్రాక్చర్ సర్జరీ చేసిన తర్వాత 6 నుంచి 9 months లోపల కంప్లీట్గా హీల్ అయిపోయి పేషెంట్ నడవాలి. సో నడవట్లేదు అంటే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్రాక్చర్ సైట్. సో ఫ్రాక్చర్ అతుక్కోకపోవడానికి మెయిన్ కారణాలు ఏంటి? సో ఫస్ట్ దెర్ ఆర్ 3 kinds ఆఫ్ నాన్ యూనియన్. వన్ ఈజ్ హైపర్ట్రోఫిక్ నాన్ యూనియన్ అంటారు. హైపర్ట్రోఫిక్ అంటే బోన్ చాలా టిష్యూ ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ అన్ఫార్చునేట్గా బోన్ అతుక్కోవట్లేదు. రెండోది అట్రోఫిక్ నాన్ యూనియన్, అంటే పూర్ హీలింగ్ రెస్పాన్స్, దెర్ ఇస్ నో రెస్పాన్స్, దెర్ ఇస్ నో హీలింగ్. థర్డ్ ఈజ్ ఆలికోట్రోపిక్, అంటే మినిమల్ రెస్పాన్స్ ఉంది కానీ అతుక్కోవట్లేదు. సో దీనికల్లా మెయిన్ కారణాలు, ఫస్ట్ది పేషెంట్కి అడిక్వేట్ బ్లడ్ సప్లై ఉంటే కంపల్సరీగా అతుక్కుంటుంది. రెండోది డయాబెటీస్ కానీ ఆర్ థైరాయిడ్ ఇష్యూ ఉందంటూ మినిమల్ హీలింగ్ ఉంటుంది. తర్వాత సర్జరీ చేసేటప్పుడు కానీ సర్జరీకి ముందు కానీ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ ఎక్కువ ఉందనుకో నాన్ యూనియన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దెన్ ఫోర్త్ ఇష్యూ ఈజ్ ఓల్డర్ ఏజ్ పీపుల్లో ఎస్పెషల్లీ ఆస్టియోపోరోటిక్ బోన్స్, కాల్షియం, విటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటే యువర్ ఛాన్స్ ఆఫ్ నాన్ యూనియన్. ఫిఫ్త్ ఈజ్ ఇన్అడిక్వేట్ ఫిక్సేషన్, అంటే ఫిక్సేషన్ సరిగ్గా చేయకపోయినా, అంటే మనకు కొన్నిసార్లు హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ అంటే అవి ఉన్నా కూడా మనకు నాన్ యూనియన్ అవుతుంది. సో ఇమీడియట్లీ హౌ యూ విల్ డయాగ్నోసిస్? ఫస్ట్ వీ టేక్ హిస్టరీ, ఎన్ని రోజుల నుంచి ఉంది. వీ కెన్ వెయిట్ టిల్ 9 months, లైక్ ఇట్స్ లైక్ ప్రెగ్నెన్సీ లాగా 9 months వెయిట్ చేయాలి. దెన్ విల్ కమ్ టు నో వెదర్ ఇట్ ఈస్ యునైటింగ్ ఆర్ నాట్ యునైటింగ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యునైటింగ్ దెన్ వీ హ్యావ్ 2-3 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఇంజెక్షన్స్, PRP కానీ బోన్ మ్యారో ఆస్పిరేషన్ చేయొచ్చు. మూడోది స్టెమ్ సెల్ థెరపీ కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ ఒక 3 నెలలు ట్రై చేసి చూస్తాం. ఈవెన్ సమ్ టైమ్స్ వి గివ్ RT-PTH ఇంజెక్షన్ అంటాం, అంటే రికాంబినెంట్ పారాథైరాయిడ్ హార్మోన్ ఇంజెక్షన్స్ విచ్ ఫెసిలిటేట్స్ ద హీలింగ్. ఇఫ్ స్టిల్ దెర్ ఈస్ ప్రాబ్లమ్ ఇన్ ద నాన్ యూనియన్ దెన్ వీ నీడ్ టు రివైజ్ ద సర్జరీ. సో రివిజన్ అన్నప్పుడు కంప్లీట్గా మొత్తం తీసేసి పాత ఇంప్లాంట్స్ అన్ని తీసేసి కొత్త ఇంప్లాంట్స్ వేసి అక్కడ బోన్ గ్రాఫ్టింగ్ చేస్తాం. అప్పుడు సర్జరీ సక్సెస్ రేట్ 99% ఉంటుంది. సో డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ నాన్ యూనియన్, ఆర్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ లోడ్ ఆన్ ద operated site, suspect non-union after 9 months. If you want to know more details about your fracture case, you can consult at Onus Robotic Hospitals. Thank you.